హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ వ్లాగ్స్. రేణుకా, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మన టెంపుల్ వ్లాగ్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా అమరావతి మండలం అత్తలూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారి దేవస్థానం, అలాగే శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి దేవస్థానాన్ని. ఈ వీడియో మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి టెంపుల్ వీడియో మీకు కూడా వస్తుంది. చాలా పురాతనమైన శివాలయం ఇది. ఈ దేవస్థానాన్ని 1510వ సంవత్సరంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారి చేతుల మీదుగా ప్రతిష్ఠించడం జరిగింది. అప్పట్లో అమరావతిలో ఆలయాలు నిర్మాణం జరిగేటప్పుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారు ఈ ఆలయంలో మనుషుల చేత మట్టి ముద్దలను తొక్కించి ఎద్దుల బండ్ల మీద మట్టి ముద్దలను పంపించేవారు అని చరిత్ర చెప్తుంది. అటువంటి మహాపుణ్యక్షేత్రం ఇది. ఈ ఆలయం మొత్తం విశాలమైన ప్రదేశంలో పచ్చని చెట్లతో ప్రకృతి వాతావరణంలో చాలా బాగుంటుంది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే స్ట్రైట్ గా మనకి స్వామివారి టెంపుల్ ఉంటుంది. అలాగే పక్కన ఆంజనేయ స్వామివారి టెంపుల్ ఉంటుంది. ఇటుపక్క శ్రీ సరస్వతీదేవి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ముందుగా మనం శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకుందాం. దాదాపు 700 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ పురాతన దేవాలయం కాలక్రమేణా శిథిలావస్థలో చేరడంతో అత్తలూరు గ్రామ ప్రజలు అలాగే నూతలవారిపాలెం గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో 2015 జ్యేష్ఠ మాసం శుద్ధ త్రయోదశి ఆదివారం స్వాతి నక్షత్రం ఉదయం 8:14 మళ్లీ స్వామివారిని పునఃప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు మనం గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ సోమేశ్వర స్వామివారిని దర్శించుకుందాం. ప్రతి సోమవారం సోమేశ్వర స్వామివారికి అభిషేకాలు చేస్తారు. మహాశివరాత్రి పండుగకి శివుని లింగోద్భవ కాలంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే అభిషేకాలు అలంకరణ చేస్తారు. అలాగే స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ప్రత్యేకంగా ఈ ఆలయంలో శ్రీ సోమేశ్వర స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం జరుగుతుంది. మనం ఎక్కడ చూసినా కూడా శివాలయంలో స్వామివారికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటారు. కానీ ఈ ఆలయంలో ప్రత్యేకంగా కాలభైరవ స్వామివారు దర్శనమిస్తారు. ప్రతి నెల అమావాస్య రోజున కాలభైరవ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక ఇప్పుడు స్వామివారి యొక్క గర్భాలయం పక్కనే కొలువై ఉన్నటువంటి జగన్మాత శ్రీ పార్వతీదేవి అమ్మవారిని దర్శించుకుందాం. అమ్మవారికి ప్రతి శుక్రవారం 10:30 నుంచి 12 గంటల వరకు రాహుకాల పూజలు జరుగుతాయి. అదే రోజు నిమ్మకాయ దీపారాధన జరుగుతుంది. అలా నిమ్మకాయ దీపారాధన చేసిన వారికి ఎటువంటి కోరికలైనా వెంటనే నెరవేరుతుంది. ఈ విధంగా 21 శుక్రవారాలు చేస్తే మన సమస్యలు తొలగిపోయి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక దసరా దేవి నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. 9 రోజులు కూడా 9 అలంకారాలతో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మనం శ్రీ అభయ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుందాం. ఈ ఆలయంలో ఉన్నటువంటి అభయ ఆంజనేయ స్వామివారు సంతానం లేని వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. స్వామివారి ఆలయంలో నిద్ర చేసి పొద్దున్నే లేచి స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి నైవేద్యం వండి నివేదనగా పెట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుంది అని ఇక్కడి భక్తుల నమ్మకం.
ఈ ఆలయంలో ప్రత్యేకంగా హనుమాన్ జయంతికి 3 రోజుల పాటు తిరునాళ మహోత్సవాలు జరుగుతాయి. ఆ 3 రోజులు కూడా వచ్చినటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి ఎక్కడా లేని విధంగా హనుమాన్ జయంతి రోజు ఈ ఆలయంలో శివపార్వతుల కళ్యాణం, శ్రీ సీతారాముల కళ్యాణం, అలాగే సువత్సల సమేత ఆంజనేయ స్వామి వారి కళ్యాణం, ఈ విధంగా ఈ 3 కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ అద్భుతాన్ని కల్లారా చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఆలయానికి వస్తారు. ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే భూత ప్రేత పిశాచాల బాధలు తొలగిపోతాయి. అలాగే మన మనసులో ఉన్నటువంటి మంచి కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక ఇప్పుడు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుందాం. ఈ అమ్మవారి ఆలయం వద్ద ఎంతో మంది పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. ఇక్కడ అక్షరాభ్యాస కార్యక్రమం, అలాగే విద్యార్థుల యొక్క గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. గణపతయే నమః. పార్వతీపతయే హర మహాదేవ హర. అమరావతి మండలం, పల్నాడు జిల్లా, అత్తలూరు గ్రామం శ్రీ గంగాపార్వతి సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానము మరియు శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానము. ఈ దేవస్థానము మహాపురాతనమైనది. 1510 సంవత్సరంలో శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి చేతుల మీదుగా ప్రతిష్టా కార్యక్రమం జరిగి ఉన్నది. ఇది శిథిలావస్థకైన సమయంలో అత్తలూరు గ్రామ ప్రజలు, నూతలపాడి వారి గ్రామ ప్రజలు కలిసి 2015వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో స్వామివారి యొక్క పునఃప్రతిష్టా కార్యక్రమం నిర్వర్తించారు. ఈ విశేషమైన దేవాలయంలో అభయ ఆంజనేయ స్వామివారు, ఈ స్వామివారు ఉన్నప్పటి నుండి కూడా 1510 సంవత్సరం నుండి శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఏ కార్యక్రమం చేయాలన్నా, అమరావతిలో గుళ్ళు నిర్మాణం చేయాలన్నా కూడా ఇక్కడ నుంచే శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు చేతుల మీదుగా జనాలను నుంచోబెట్టి మట్టి ముద్దలు గుడి నిర్మాణం కోసం తీసుకెళ్ళినట్టు చరిత్రలో ఉంది. ఎద్దుల బండ్ల మీద ఇక్కడ మట్టి దొక్కి అమరావతి వరకు తీసుకెళ్ళినట్టు చరిత్రలో ఉన్నాయి. అటువంటి మహాపురాతనమైన దేవాలయము. ఇక్కడ సంతానం కోసం స్వామివారికి ప్రదక్షిణాలు చేసిన, ఇక్కడ పూర్వం సంతానం లేని వారు ఆంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద నడిచి వచ్చి అర్ధరాత్రి పూట నడిచి వచ్చి తెల్లవారుజామున ప్రదక్షిణాలు చేసి స్వామివారి దేవాలయంలో నిద్ర చేసి ఇక్కడే గుంట తీసి గుంటలో ఒక నివేదనలాగా అన్నం వండుకొని స్వామివారికి నివేదన చెల్లించి అది తిని వెళితే సంతానం కలిగినట్లు చాలామంది చెబుతున్నారు. అదేవిధముగా ఇక్కడ అమ్మవారికి శివాలయంలో రాహుకాలంలో పూజలు నిర్వర్తిస్తూ ఉంటాము. నిమ్మకాయ దీపారాధన చేసి ఎన్ని సమస్యలున్నా కూడా అమ్మవారికి రాహుకాలంలో 21 వారాలు దీపారాధన చేస్తే కష్టాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అదేవిధంగా అమావాస్య రోజు కాలభైరవుడికి మహాభిషేకం చేస్తూ ఉంటాము. మహాశివరాత్రి ఎంతో విశేషంగా చేస్తూ ఉంటాము. హనుమత్ జయంతి 3 రోజులు తిరునాళ్ళు చేస్తూ ఉంటాము. స్వామివారికి అన్నదాన కార్యక్రమాలు, రథోత్సవాలు, గ్రామస్తులు సహాయ సహకారాలతో ఎప్పుడూ కూడా ఈ దేవాలయంలో ప్రతి పండగ నిర్వర్తిస్తూ ఉంటాము. అమ్మవారు చాలా శక్తివంతురాలు. ఏ కోరిక నెరవేరితే ఆ కోరిక 21 వారాలలో, శుక్రవారాల్లో అమ్మవారు నెరవేరుస్తుంది. ఆంజనేయ స్వామివారు పురాతనమైన స్వామివారు. 1510 శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ప్రతిష్ఠించి ఉన్నారు. 2015లో గ్రామస్తులు పునఃప్రతిష్ఠ చేశారు. ఈ స్వామివారికి ప్రదక్షిణాలు చేసి సంతానం లేని వారు సంతానం పొందారు. రుణబాధలు, అప్పుల బాధలు ఉన్నవాళ్ళు స్వామివారికి ప్రదక్షిణాలు చేసి రుణముక్తులైన వాళ్ళు ఉన్నారు. ఎన్ని కష్టాలున్నా కూడా, భూత ప్రేత పిశాచ బాధలు పడేవారు కూడా ఈ స్వామివారికి ప్రదక్షిణాలు చేసి ఎంతో ఆనందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అటువంటి గొప్ప దేవాలయం. అలాగే మన దేవాలయంలో జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉన్నారు. ఇవి అక్షరాభ్యాసాలు చదువుకునే విద్యార్థులకు పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మన దేవాలయంలో విశేషంగా చండీ యాగాలు,
ప్రత్యంగిరి యాగాలు, ఆయుష్ హోమాలు, స్వామికి నమస్కరించుకొని అభిషేకం చేయించుకొని ఎవరైతే ఆయుష్ హోమం చేయించుకొని ఉన్నవారు ఎటువంటి హాస్పిటల్లో ఉండే గండాల నుండి కూడా బయటపడే వాళ్ళు ఉన్నారు. అటువంటి మహాపరమేశ్వరుడు పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర. ఈ ఆలయంలో నాగమయ్య స్వామి వారి పుట్ట ఉంది. అలాగే పక్కనే రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నాయి. వివాహం కాని వారు ప్రదక్షిణలు చేయటం ఈ ఆలయంలో ఉన్నటువంటి విశేషం. చూశారు కదా ఫ్రెండ్స్, పల్నాడు జిల్లా అమరావతి మండలం అత్తలూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారి దేవస్థానాన్ని, అలాగే స్వామివారి యొక్క ఆలయ విశిష్టత విశేషాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.